మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. గుండెన్ పీటగా చేసి నీ సుతులనే కూర్చుండగా చేసి, నీ గుండెన్ ప్రక్కగా చేసి ఆ సుతులనే కూర్కొందగా చేయు, నీ గుండెన్ ప్రక్కకు ద్రోసి మాట వినినన్ గ్రుడ్లెర్రగా చేయు, ఈ బండల్ వారిన పౌరుషములకు అబ్బా ఎంత క్షోభింతువో తల్లి, ఈ బండల్ వారిన పౌరుషములకు అబ్బా ఎంత క్షోభింతువో. అహంభావం అవమానాన్నైనా సన్మానాన్నైనా రెట్టింపు చేసి చూపిస్తుంది అనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం కర్ణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1271వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అన్నగారు కావాలని సేనాధిపత్యం తీసుకున్నటువంటి పెద్ద మనిషి దుర్యోధనుడిని సంతోషింపజేయడం కోసం ఆ మాత్రం చెయ్యడా? దయచేసి అర్థం చేసుకోండి. మీ మీద ప్రత్యేకమైన కక్ష ఏమీ లేదు, కర్ణుడికి నా మీద ఉంటుంది అదంతా. మీరు దొరికారు కాబట్టి వినియోగించుకున్నాడు. అంత తీవ్రంగా దీన్ని తీసుకోవడం పెద్దలు తమకి ధర్మమా? పైగా మీకు నేను ఒక్క మాట చెబుతున్నా, కర్ణుడు ఆరిపోయే దీపం ఈ మాట 17వ రోజు మధ్యాహ్నం 4 గంటల సమయంలో అన్నాడు, 4:30 కూడా. ఇంకా గంటన్నరలో యుద్ధం ముగుస్తుంది అనగా. గంటన్నర 2 గంటల మించి సమయం లేదు. ఇంకా ఒకళ్ళు పొడిగిస్తే పొడిగించాలి, కానీ పార్లమెంటు సమావేశాలు అర్ధరాత్రి వరకు పొడిగించినట్టుగా అలా పొడిగిస్తే పొడిగించాలి, కానీ సమయం లేదు. ఈ మాట అన్నాడు అర్జునుడు. అంటే దాన్ని అర్థం చేసుకోండి. నిశ్చయానికి వచ్చాడు. ఇది సంధి ప్రతాపం అండి. మీకు తెలియదా? ఆరిపోయే దీపం ముందు భగ్గు భగ్గు మండుతుంది అంటే ఆరిపోతుందని అర్థం. దాన్ని సంధి ప్రతాపం అంటారు. అంచేతల సంధినాడు ఏ రకమైన ప్రతాపం చూపించారో చూశాం కదా, చెరగొట్టేలాగా. ఇది సంధి ప్రతాపం అండి. ఏ పారి మండుని ఆరంగల దీపము, ఆరిపోయే దీపం ఊరికే మండుతుందా? కాసేపు మండుతుంది, అది కొంచెం తట్టుకోవాలి. అయినా అట్లతోడు మండును కాక ఏం ఆర్చేదని మీకు ఎందుకు చింత? ఒకవేళ మండనేయండి, నేను చూసుకుంటాను కదా వాడి విషయం. అన్న ఆయన పట్టించుకొని నన్ను కూడా తమ్ముడు అనట్లా అర్జున. అంతేకాదు కుంతిభోజ భూపాల చరమదౌహిత్ర, అదొక్కడి మాట. ఇప్పుడు అర్జెంటుగా అత్యవసరంగా ఆయన కుంతిభోజ భూపాలుడికి మనవడయ్యాడు, ధర్మరాజుకు తమ్ముడు కాదు. ఎందుకంటే మనకి వ్యతిరేకమైన చర్యలు పనులు చేసినప్పుడు మన బంధువుల్ని పిల్లలైనా సరే మనం సంబోధించే విధానం వేరుగా ఉంటుంది. తల్లితో మాట్లాడితే మీ పెద్దబ్బాయి అంటాం. ఈయనకి పెద్దబ్బాయి కదా. లేదా మేనమా వచ్చాడు, మీ మేనలుడు నిర్వాహకం వెలగబెట్టాడు. మరి ఇప్పుడు ఆయన మేనలుడు ఎలా అయ్యాడు? వాళ్ళ అక్కన వీళ్ళకి ఇచ్చాక వీళ్ళకి పెళ్లి చేసాక సంతానం కలిగాక కదా ఆయనకి మేనలుడు. ఇందులో మేనమామ పాత్ర ఏముంది అసలు? అనవసరంగా అన్నాం కానీ అంటాం. ఆ మంచి ఏదైనా జరిగితే మనకు చుట్టరకంగా మాట్లాడతాం, చెడు ఏదైనా జరిగేసరికి అవతల వాళ్ళకి చుట్టరకం కలిపి మాట్లాడతాం. ఇది మానవ మనస్తత్వం. ఈ మనస్తత్వమే ఇక్కడ. నన్ను పలకరిద్దామని వచ్చావా? భీమసేనాదులతో పాటు నన్ను కూడా పరాభవించినని వినియు కర్ణుని సంహరింపక నన్ను సమాధానపరచుటకు వచ్చేదివా అన్నాడు ఆయన. నా శవంబరయ వచ్చితేవా అంటే కృష్ణుడు తగులుకున్నాడు. అప్పుడు ఏమిటయ్యా ఏమి ధర్మరాజా వృధా ప్రసంగము గావించదవు, ధర్మనందన ఎలా వృధా ప్రసంగము గావించదవు, శవంబరయ వచ్చుడు కూడా తప్ప ఏమి అన్నాడు ఆయన. ఇటువంటిప్పుడైనా పరమాత్మ కల్పించుకోకపోతే ఎలాగా? స్పీకర్ గారు అప్పుడప్పుడు శాసనసభలో కల్పించుకోవాలిగా కాస్త, లేకపోతే ఎలాగా? అందుకని శ్యామంబర్య వచ్చుడు కూడా తప్ప ఎలా వృధా ప్రసంగము గావించదు. ఏమిటో ఎంత మాట్లాడుతున్నావు? అక్కడ తెలిసింది మాకు వార్త, అయ్యో కర్ణుడిని చంపడం కంటే నిన్ను ముందు పలకరించడం ముఖ్యం. ఎలా ఉన్నావు అని కంగారు ఉంటుంది కదా మనస్సులో. ముందు వైద్యం అవసరమా, ప్రాణం ఉందా, ఏమి విషయాలు అనేక ఉంటాయి, చెబితే బాగుండదు. అందుకని ఊరికి శమంబర్య వచ్చుడు కూడా తప్ప ఏమి అని వెంటనే కృష్ణుడు చూడండి పరమాత్మ స్థాయిలో, ఒక ఉన్నతమైన స్థాయిలో ధర్మరాజుని పెద్దవాడుగా గౌరవిస్తూనే ఒక మాట అంటాడు. బావా, పెద్దబావా ధర్మరాజా, ఒక్క మాట విను. అలయకగుంటి మేము 16 దినంబుల నుండి శత్రుదోర్బలమునగాదే.
తిరుపతి వెంకట కవుల పద్యం ఇది. ఎంత బాగా రాశారో చూడండి ఆ మనస్తత్వం పట్టుకుని. అలయికగుంటి మేము 16 దినంబుల నుండి శత్రుదోర్బలమునగాదే కర్ణుడు ఒక పట్టున నిన్నలయించినంతనే కలవరపాటుతో ఒరుల కష్ట సుఖంబులు చూడవైతి. కర్ణుడు ఒక పట్టున నిన్నలయించినంతనే కలవరపాటుతో ఒరుల కష్ట సుఖంబులు చూడవైతి. నేడలతిగ జచ్చునయ్య వివిధాస్త్రధురంధరుడాతడు అల్పుడే. నేడలతిగ జచ్చునయ్య వివిధాస్త్రధురంధరుడాతడు అల్పుడే. ఇది అంచనాలు తెలిసి మాట్లాడే విధానం. ఇది కృష్ణుడి దగ్గర పరిపూర్ణంగా ఉంటుంది, అర్జునుడి దగ్గర 80% ఉంటుంది, భీముడి దగ్గర ఒక 50% ఉంటుంది. ధర్మరాజుకి అవమానం జరగకపోతే ఉంటుంది 80%, అవమానం జరిగితే 20%కి దిగజారుతుంది. ఈ గ్రాఫ్ ఇలా ఉంటుంది. దీన్నే ధర్మరాజు లాంటి వాళ్ళకి ఉండేదాన్ని మన భాగవతంలో బలిచక్రవర్తికి లాంటి వాళ్ళకి ఉండేదాన్ని సాత్విక అహంకారం అంటారు. వీళ్ళు చాలా మంచివాళ్ళలా కనపడతారు పైకి. పేరు ధర్మరాజు పెను వేప విత్తయ అని చరకమర్తి వారు ఊరికే అనిపించలేదు కృష్ణుడి చేత గయోపాఖ్యానాల్లో. అది పూర్తిగా నిజమని మనం అంగీకరించలేకపోయినా సరే, నాటకంలో ఆ మాత్రం లేకపోతే ఇంకేమిటి, కానీ ఉంది. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య